హలో. బాలు చెప్పు. నా బెస్ట్ ఫ్రెండ్ సిద్ధుకి యాక్సిడెంట్ అయిందిరా. వాడిని మెడిసిటీ హాస్పిటల్లో జాయిన్ చేసాంరా. చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడు. చాలా సీరియస్ గా ఉందిరా. 2 గంటలు ఆపరేషన్ చేయకపోతే బతకడని డాక్టర్లు చెప్తున్నారా. అలాగా? ఆపరేషన్ కి 4 లక్షల వరకు అవుతాయి అంటరా. 4 లక్షలా? రేయ్, స్నేహం అనేది నువ్వు నమ్మితే నా ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ అవుతాడరా. అలాంటి ఫ్రెండ్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఫ్రెండ్షిప్ కుందనుకుంటే నువ్వెంత సహాయం చేయగలిగితే అంత. ఆఖరికి 1 రూపాయి అయినా సరే తీసుకుని హాస్పిటల్కి వచ్చేరా. డోంట్ వరీరా, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. అలాగే ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పని చెప్పు. టైం లేదు, త్వరగా వచ్చేరా ప్లీజ్. మేము కూడా మా తెలిసిన ఫ్రెండ్స్ కి ఫోన్స్ చేస్తాంరా. హలో, నేను చెట్టి పాడుతున్నాను. ఏంటయ్యా ఇక్కడే ఉంచారు? అది కాదు సార్, మా ఫ్రెండ్స్ కి ఎన్ని ఫోన్లు చేస్తే లాభం ఏంటయ్యా? మనీని చూసి అలా ఉంటారే తప్ప అవసరంలో అయ్యో అనేవాడు ఎవడూ ఉండడు. సార్, ఈ ప్రపంచంలో స్నేహం అనేది బతుకుంటే మా సిద్ధుని మేము బతికించుకుంటాం సార్. తెలిసిన వాళ్లే తప్పించుకు తిరిగే ఈ రోజుల్లో తెలియని వాళ్ళు వచ్చి మీకు ఎలా హెల్ప్ చేస్తారయ్యా? సార్, అందరూ దేవుడిని నమ్ముతారు, మేము స్నేహాన్ని నమ్ముతున్నాం. కొంచెం టైం ఇవ్వండి సార్. ఎవరూ రాకపోతే మీరు గంటేసేలోపే మేమే తీసుకెళ్ళిపోతాం. ప్లీజ్ సార్. ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. మన సిద్ధికి మనకి తగ్గడరా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బాలు అంటే ఎవరు? నేనేనండి. మీ ఫ్రెండ్ చావు బతుకులో ఉన్నాడని మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. సమయానికి నా చేతిలో ఇదే ఉంది, ఉంచండి. పర్వాలేదు, మీ ఫ్రెండ్కి ఏం కాదు. వస్తానండి. ఆకృతి కర్ణుడే తెచ్చరా, స్నేహితం కోసమే జీవితం ఇచ్చెరా. చెలిమిపై ప్రేమతో తను మరల పుట్టేనురా, ప్రతి ఒక్క మిత్రుడు అతని అంశేనురా. మనసులో మమత గంగలా ఉబికి ఇచ్చులే సర్వము, ఆయువే పెంచు అమృతం తెచ్చు చల్లని స్నేహము. స్నేహం 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 స్నేహం.
ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఫ్రెండ్ని బతికించారు. మీ ఫ్రెండ్ని బతికించింది నేను కదయ్యా, మీ స్నేహం. ఫ్రెండ్షిప్ అర్థం చెప్పిన మిమ్మల్ని చూస్తుంటే నేను చాలా గర్వపడుతున్నాను. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్. బాబు బాలు, ఇంతకాలం నీ స్నేహితుల కోసం కన్న తల్లిదండ్రుల్ని కాదంటున్నావని నేను అపార్థం చేసుకున్నాను. నా కుటుంబం అని చెప్పుకోవటానికి రక్త సంబంధం కావాలి, నా మతం అని చెప్పుకోవటానికి ఒక జాతి కావాలి, నా వాడు అని చెప్పుకోవటానికి ఒక మంచి మనిషి కావాలి. ఒక మంచి స్నేహితుడు మనకుంటే మన కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి కొన్ని వందల మంది మనం వెనుకుంటారని మీరు నిరూపించారు బాబు, నిరూపించారు. గతం గుర్తు చేసుకొని చాలా ఫీల్ అయిపోతున్నాడు రా. మీ ఇద్దరు వెళ్ళి ఓదార్చండి, నేను వెళ్ళి మీకు టిఫిన్ తీసుకొస్తాను. మీ మొహాలకి టిఫిన్ బొంగా. గుజరాత్ లో భూకంపం, భూములతో భూకంపం రావడం కామనే. ఇదో న్యూస్. క్రికెట్, ఇండియాపై పాకిస్తాన్ ఓటమి. ఒకటి గెలవాలంటే ఒకటి ఓడిపోవడం కామనే.